మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, రావణాసురుణ్ణి చంపడానికి అందరూ వానర సైన్యం ముందుకు వచ్చిందా లేదా? అందరూ ముందుకు వచ్చారా లేదా? రావుడు దేవుడు అవునా కాదా? కానీ అందరి సహకారంతో ముందుకెళ్ళాడు. కడాన ఉడత భక్తి కింద బ్రిడ్జి కట్టడానికి ఇసుక తీసుకొచ్చిందంటే అది ఆ రోజు రావణాసురుడికి వ్యతిరేకంగా చేసిన పోరాటం, రాముడి సహకారం. కానీ ఈరోజు నేను ఒక్కనే రాలేదు. కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే జన సైనికులు, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అందరూ ఉన్నారు, నేను ఒంటరి వాడినని. కాదు, అతను శవాలతో వస్తున్నాడు, నేను నాయకులతో మీ ముందుకు వస్తున్నా. ఆయన శవ రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు. నేను మీ సమస్యలు పరిష్కారం చేసి నీకు ఒక నూతనమైన భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి 5 సంవత్సరాల పాలన ఒక పీడకల అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం చూస్తే నేను ఒకటే అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి ఆదాయం కోసం, స్వార్థం కోసం నిండు ప్రాణాలు బలివ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు అవునా కాదా? ఒకప్పుడు పెదకూరుపాడు నియోజకవర్గం అంటే అమరావతి, ఒరిజినల్ అమరావతి ఇక్కడే. తర్వాత నేను అమరావతికి రూపకల్పన చేశాను. స్ఫూర్తి అమరావతి. రెండోది అమరలింగేశ్వర స్వామి దేవాలయం. అవునా కాదా? ఇప్పుడు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు ఈ నియోజకవర్గం అనగానే? ఇసుక బకాసురుడు శంకర్రావు. అవునా కాదా? ఇసుక బకాసురుడు, ఇసుక దోపిడీ గుర్తొస్తుంది. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. నేను అనుకున్నా వీళ్ళు ఏదో రీటైల్గా దోపిడీ చేస్తారనుకున్నా, కానీ వీళ్ళు హోల్సేల్గా దోపిడీ చేసే దోపిడీ దొంగలు, బందిపోట్లని నేను ఎప్పుడూ ఊహించలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టి ఈ శంకర్రావు, జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఒకసారి చూడండి, కృష్ణా నది మీదనే రోడ్డు వేశారంటే ఏమనుకున్నారు నాకైతే అర్థం కాల. నేను ఊహించలేకపోతున్నా ఇది కళా నిజమాని ఆలోచిస్తున్నా. ఆయన చేసింది వాస్తవం, అందుకే హామీ ఇస్తున్నా. ఈ ఇసుకాసురుల్ని బొక్కలో పెట్టి మీకు ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునే బాధ్యత నాది. ఇసుక మాఫియా పైన ఉక్కు పాదం పెట్టి అణగదొక్కతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కదా? ఇప్పుడెంత? 5000 అవునా కాదా? 4000 రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్కి ఈ దళారి వసూలు చేసి మాఫియా లీడర్ జగన్మోహన్ రెడ్డికి 7000, ఇక్కడ 7000. భలే ఉంది రేటు. అంటే వీళ్ళ అరాచకం చూస్తే నాకు అనిపిస్తుంది కడుపు రగిలిపోతుంది, కానీ ప్రజాస్వామ్యం గుర్తొస్తా ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా,
ఇక్కడ తాఫీ మేస్టర్లు ఉన్నారా లేదా? తాఫీ మేస్టర్లు మీరంతా కలిసి ఏదైతే వైసీపీ ఫ్యాన్ ఉందో ప్రజలు ముక్కలు ముక్కలుగా చిత్తు చేసి కత్తరించి ఎరగొట్టి దాన్ని సమాధి కట్టాలి. తాఫీ మేస్టర్లు పూర్తిగా సమాధి కట్టడానికి సిద్ధంగా మని కోరుతున్నా. మళ్ళీ ఆ సమాధి నుంచి ఆ ఫ్యానే బయట రాకూడదు. దాన్ని అమార్గ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం అడుగుతున్నా, ఇక్కడ మీకెవరికైనా రక్షణ ఉందా? ఎవరికైనా రక్షణ ఉందా అని నేను అడుగుతున్నా. ఏ వర్గానికైనా రక్షణ ఉందా అని అడుగుతున్నా. నిన్ననే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో అనేకమైన అరాచకాలు జరిగాయి. నిన్న నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్ళి బుర్కా వేసుకొని తిరిగి వస్తా ఉంటే వైసీపీ రౌడీ, వైసీపీ దొంగ ఆవిడ్ని బలవంతంగా బుర్కా తీసి ముఖం చూసి దొంగనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న బాధ, ఆవేదన. నేను పుట్టిన గడ్డలో నడి రాత్రి ఒక ముస్లిం మైనారిటీని, ఒక అమ్మాయిని ముఖం మీద బురకా తీసి చూశాడంటే ఈ దొంగల నుంచి మనకు రక్షణ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది బాధ అనిపించదా నేను అడుగుతున్నా. ఆ అమ్మాయి ఇంట్లో భార్య భర్తకు చెప్పింది, నేను వస్తా ఉంటే నమాజ్ చేసి వస్తా ఉంటే బురకా చూసి నన్ను బాధ పెట్టారు, హింస పెట్టారు, నన్ను అవమానపరిచారని చెప్తే భార్య కుమారుడు పోయి ఎందుకు చేశావని అడిగారు. ఎందుకు చేశావంటే చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టాడు. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నీ తల్లికి జరిగితే, నీ చెల్లెలకు జరిగితే, నీ భార్యకు జరిగితే బాధపడరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముస్లిం మహిళకి, ముస్లిం తల్లికి, ఒక ఆడబిడ్డకి జరిగినప్పుడు నా గుండె రగిలిపోతా ఉంది, బాధేస్తుంది, ఆవేశం పొంగుతుంది. ఈ దుర్మార్గులు ఎవరని చూస్తే కరుడు గట్టిన ఉగ్రవాది, అక్కడ ఒక శాప్ చైర్మన్ ఒక అతనున్నాడు, అతని అనుచరుడు ఇతడు. శాప్ చైర్మన్ మీరందరూ ఉంటారు సిద్ధార్థ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీనివాసరెడ్డి, ఈయనకు ప్రోత్సహించే గుండా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నిన్న వాళ్ళందరూ మైనారిటీస్ వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేసి విధి లేని పరిస్థితిలో కేసు పెట్టారు. అంటే వాళ్ళందరూ ముస్లింలందరూ కాకపోతే కేసు కూడా పెట్టరా మీరు? ఇదేనా ముస్లింలకి రాష్ట్రంలో రక్షణ? నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ముస్లింస్ మీరు ఆలోచించండి. నా హయాంలో ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటన జరిగిందా అని ముస్లిం సోదరమణులు అడుగుతున్నా. ఇదే కాదు, పలమనేరులో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే అమ్మాయి, మైనారిటీ అమ్మాయి మిస్బా, ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తా ఉందని దుగ్ధతో సునీల్ అనే నాయకుడి యొక్క ప్రోత్సాహంతో ప్రిన్సిపల్ వేధించి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇదే కాకుండా నంద్యాలలో అబ్దుల్ సలీం వేధింపులు భరించలేక భార్య, 2 పిల్లలు రైలు కింద పడి బలవంత మరణం చేసుకున్నారు. గుర్తు తెచ్చుకోమని మైనారిటీ సోదరులు కోరుతున్నా. మాచర్ల, పెన్నెల్లి ఎమ్మెల్యే గ్రామంలో ఆత్మకూరులో 100 కుటుంబాలు ఇప్పుడు కూడా గ్రామానికి పోయే పరిస్థితి లేకుండా పోయింది. 5 ఏళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఇప్పుడు గ్రామానికి వచ్చారు. గురిజాల నియోజకవర్గంలో మైనారిటీ మైనర్ బాలిక పైన కాసు మహేష్ రెడ్డి గారు అనుచరుడు అత్యాచారానికి పాల్పడితే దిక్కులేదు. ఇక్కడే వీళ్ళపై నుండే వ్యతిరేకతని
శ్రీధర్ గారు ఒక్కసారి ఇసుక మాఫియా పైన పోరాడుతూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేయని వస్తే రంజాన్ మాసంలో వారిని కాపాడిన ఘనత మా ముస్లిం ఆడబిడ్డలకి దక్కిందని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఆ రోజు కూడా ముస్లింల ఇళ్ల పైన పడి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేయాలంటే తిరుగుబాటు చేసిన ఘనత ముస్లిం సోదరి మండలని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ముస్లింలకు హామీ ఇస్తున్నా, మీ 4% రిజర్వేషన్లు ఉంటాయి. 14, 19 5-6 మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాపాడుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఏదైతే ముస్లింలకు ఇచ్చినటువంటి దుల్హాన్ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. నేనే ముస్లింలకు అన్ని కార్యక్రమాలు ఇచ్చా, మళ్ళీ ఇస్తా. మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎన్డీఏ కూడా ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం ఎన్డీఏలో భాగం అయినా 2014-19 మేము కలిసే ఉన్నాం. 95-2004లో కలిసే ఉన్నాం. ఆ రోజు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకేమన్నా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గడిచిన 5 సంవత్సరాలు పూర్తిగా కేంద్రానికి సహకరించాడా లేదా? బిల్లులన్నీ పాస్ చేశాడా లేదా? ఈ విషయాలు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమలో ఇదే కాదు, ఈరోజు నాది విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.